హాయ్ గైస్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రుతిక్ రోషన్ కలయికలో వస్తున్న వార్ 2 ప్రమోషన్ అనేది స్టార్ట్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఉండబోతుందా? సినిమా ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసి పెట్టింది? ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వార్ 2 మూవీ టీము ప్రమోషన్ భారీ స్థాయిలోనే ప్లాన్ చేసిందా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రుతిక్ రోషన్ విజయవాడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 10న ఇద్దరు హీరోలు అటెండ్ కాబోతున్నారు అనేది మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. ప్రొడక్షన్ హౌస్ నుంచి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ ప్లాన్ అయితే జరుగుతుందంట. 100% నాగవంశీ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే భారీ స్థాయిలో అయితే ప్లాన్ అయితే జరుగుతుంది. వాతావరణం కండిషన్ చూసుకొని ఎట్టి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓపెన్ గ్రౌండ్లో పెట్టే అవకాశం ఉంది. విజయవాడలో పెడితే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది విజయవాడకు జూనియర్ ఎన్టీఆర్ అన్న వచ్చి. ఈసారి ఓపెన్ గ్రౌండ్లో పెడితే ఇంకా క్రౌడ్ను కంట్రోల్ చేయడం కష్టమేమో. వారం రోజుల నుంచే ఎలా బందోబస్తు చేయాలనేది 100% గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ రేంజ్లోనే అయిపోతుంది. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్కు అది మాస్ క్రౌడ్లో అటెండ్ అవుతే అవుట్పుట్ క్రౌడ్ అనేది ఒక రేంజ్లోనే ఉంటుంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంటే రావాలి, కానీ మార్నింగ్ నుంచి వార్త చక్కర్లు కొడుతుంది. విజయవాడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 10th ఇద్దరు హీరోలు అటెండ్ అవుతున్నారని అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసమే వెయిటింగ్. ఈ మార్నింగ్ నుంచి అయితే ఇది రూమర్ మాత్రమే. నాగవంశి అయితే మాటిచ్చాడు, ఈసారి భారీ స్థాయిలోనే ప్రమోషన్ అనేది వార్ 2 ఉండబోతుంది. ఇక బాలీవుడ్ నుంచి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే బాలీవుడ్లో ఒకటైతే ప్లాన్ అయితే జరుగుతుంది. ప్రమోషన్ కోసం ఇద్దరు హీరోలు ఆల్మోస్ట్ 10 to 15 days కేటాయించారన్నట్టు తెలుస్తుంది. ఇక ఇద్దరు హీరోలు టాప్ హీరోలు ప్రమోషన్ చేస్తే సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ పడితే దాని బాక్స్ ఆఫీస్ ప్రభావం ఏ రేంజ్లో ఉంటుందో మనం ఆగస్టు ఆఫ్టర్ 14 తర్వాత చూస్తాం 100%. ట్రైలర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ క్యారెక్టర్ మీద పాజిటివ్ ఒపీనియన్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో బలంగా పెరిగింది. భారీ హైప్ అయితే క్రియేట్ అయింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆగస్టు 1వ తారీఖు నుంచి 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, సీడెట్, నైజాం పలు చోట్ల అయితే ఎన్టీఆర్ కటౌట్స్ అయితే భారీ స్థాయిలో లాంచ్కి అయితే వేస్తున్నారు అభిమానులు. ఆల్రెడీ విజయవాడలో కటౌట్ లాంచ్ అయింది. ఎంత క్రౌడ్ వచ్చింది. పోలీసు బందోబస్తు మధ్యలో కటౌట్ లాంచ్ అయితే జరిగింది. ఆగస్టు 1 నుంచి అయితే నెంబర్ ఆఫ్ కటౌట్స్ ఉండబోతున్నాయి. సినిమా కంటెంట్ మీద ఎస్ రాజ్ ఫిలిం సంస్థ 100% కాన్ఫిడెన్స్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక మధ్య పోటీలో కూలీ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నా కానీ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వరల్డ్ వైడ్గా అయితే నెంబర్ ఆఫ్ స్క్రీన్లో అయితే మూవీ టీం అయితే రిలీజ్కి అయితే ప్లాన్ చేసింది. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఈసుగూడలో పెట్టినా కానీ అభిమానుల తాకిడి ఎలా ఉంటుందో. లాస్ట్ దేవర మూవీ చూసాం, హోటల్లో పెడితే ఆ క్రౌడ్ సింహాద్రి మూవీ సింగమలే సింగమలే అన్న సౌండ్ గుర్తొచ్చింది. ఓపెన్ గ్రౌండ్లో పెట్టాలి, బందోబస్తు ఇవ్వాలి. అభిమానులకు ఇచ్చిన మాట ఎన్టీఆర్ అన్న ఎప్పుడు నెరవేరుస్తాడు. 100% అభిమానులను కలుస్తా, ఫోటోషూట్ ఉంటుందని గతంలో చెప్పాడు. ఆ టైం కోసం, ఆ ఫోటోషూట్ కోసం అయితే అభిమానులు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తుందో ఆ టైం అయితే. ప్రజెంట్ అయితే వార్ 2 ప్రమోషన్ అనేది వెరీ వెరీ బిగ్ స్ప్రింగ్లోనే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.